రాష్ట్రంలో సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది కమలం పార్టీ. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేసి సత్తా చాటుతామంటున్నారు నేతలు. ఇక నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు లీడర్లు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యమంటున్నారు కమలం నేతలు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత స్టేట్ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే జోష్తో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది కమలం పార్టీ. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మలక కొమరయ్య, అంజిరెడ్డి విజయం సాధించారు. ఈ విజయంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాషాయ సేన పట్టు మరింత బిగించినట్లయింది. ఇప్పటికే 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడం బీజేపీకి కలిసొచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘ పరివార క్షేత్రాలని పనిచేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 12 లక్షల వరకు పన్ను మినహాయింపు అంశం కూడా కమల దళానికి కలిసొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ గెలుపుతో శాసన మండలిలో బలాన్ని పెంచుకుంది బీజేపీ. తాజా గెలుపులో మండలిలో బీజేపీ సభ్యుల సంఖ్య 3కు చేరింది. ఈ ఎన్నికల ఫలితాలను పూర్తిగా అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో అధికారం సాధించడానికి బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. తెలంగాణలో జోష్ కొనసాగించేందుకు సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఇన్నాళ్లు దృష్టి సారించారు కాషాయ పార్టీ నేతలు. ఇక ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు చేస్తున్నారు. మరో వారం రోజులలోపే రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు, మరోవైపు కొత్త అధ్యక్షుడి రాకతో మరింత దూకుడుగా ముందుకెళ్లి స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటాలని కమల దళం వ్యూహరచన చేస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ సిద్ధంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నా కాంగ్రెస్ నిర్వహించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ పోటీలో ఉంటుందన్నారు ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ దాన్ని చర్చించడం కోసం ఒక కమిటీ అనుకున్నాం. దాని తర్వాత జిల్లా వారీగా దానికి ఒక కమిటీ వేస్తున్నాం. దాని తర్వాత మండల స్థాయి, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో ఒక నిర్మాణం అనే ఒక సంస్థ అంటే వ్యవస్థ నిర్మాణం చేస్తాం. దాంట్లో ముఖ్యంగా మేము అనుకుంటున్న అంతర్గత అంటే మా అంశం ఏంటంటే అది ఇప్పటిదాకా రిజర్వేషన్స్లో ఎవరు బయట పెట్టలే. ఇంకా ఇప్పటిదాకా రిజర్వేషన్ ఏ ఊరు, ఏ ఎంపీటీసీ, ఎవరికి బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, మహిళనా ఇంకా కాలేదు. కాబట్టి మేము అభ్యర్థులను గుర్తించడం కోసం అని చెప్పి క్షేత్రస్థాయిలో అభ్యర్థులను గుర్తించడం కోసమని మండల స్థాయి నుంచి వ్యవస్థ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తామంటున్నారు నేతలు. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు కమలం నేతలు.